డివిజన్. మరి కక్షపూరితంగా ఇంటి ముందు బాంబులు కాల్చడం అనేది కావాలని చేసిన పనిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ ఇంట్లో ఒక హార్ట్ పేషెంట్ పెద్దావిడ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో కాల్చబాకండి అన్నందుకు ఇంట్లోకి వెళ్ళి ఆ భార్య పిల్లలపై దాడి చేయడం అనేది చాలా అమానుషం. మరి ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పైగా ఆ పిల్లలను కూడా కొట్టడం అనేది ఎంత దారుణం అంటే ఇది వైసీపీ వాళ్ళకి తగునా అని మేము అడుగుతున్నాం. ఇప్పటికే ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత 3-4 దాడులు వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళ మీద చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసం? ఏనాడు లేని కొత్త సంస్కృతి సృష్టిస్తున్నారు ఈ రోజున. మరి ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు మహేష్ లేకపోయినప్పుడు కూడా స్పాట్లో కర్రి మహేష్ మీద కేసు పెట్టడం అట్రాసిటీ, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడమే కరెక్టేనా? ఎస్సీ అట్రాసిటీ కేసు అంటే ఒక హేళనగా భావిస్తున్నారు. హేళన అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. ప్రతి దానికి అట్రాసిటీ కేసే, సందర్భం లేకపోయినా అట్రాసిటీ కేసే. ఇది మీకు తగునా వైసీపీ వాళ్ళకి అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.